బాలన్ అనే ఒక సినిమా నెల రోజుల క్రితం వచ్చింది. నెల దాటింది, 50 రోజుల క్రితం. జూన్ 19న 2026లో రిలీజ్ అయింది ఈ సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించి పాత్రధారులు చాలా తక్కువ, అలానే కొత్త వాళ్ళు. మంజుమ్మల్ బాయ్స్ అనే ఒక సినిమాని డైరెక్ట్ చేసిన చిదంబరం దీన్ని డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత ప్రొడ్యూసర్ కె వెంకటనారాయణ అనే అతను దీన్ని ప్రొడ్యూస్ చేశాడు. కానీ సినిమా కథ ఎంత లైటర్ వేన్లో ఉంటుందంటే, ఇంకా సింపుల్గా ఒక గతం నుంచి, గత జీవితం తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి పారిపోవాలనుకుంటున్న ఒక తల్లి కొడుకుల కథ ఇది. చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ నాకు క్లైమాక్స్ ట్విస్ట్ బ్లాస్ట్ అనమాట. మామూలుగా పెరల క్లైమాక్స్ ట్విస్ట్. నేను ఈ కథలో చాలా స్లో నెరేషన్ లాగా అనిపిస్తుంది. రివ్యూలు రాసిన వాళ్ళు కూడా చెప్పారు, అది స్లో నెరేషన్. ఇది సినిమా కమర్షియల్గా చూసే వాళ్ళకి అంత నచ్చకపోవచ్చు అని. కానీ ఈ కథకి ఈ నెరేషనే కరెక్ట్. ఎందుకంటే ఈ తల్లి కొడుకులు ఇద్దరు ఒక చోట నుంచి ఒక చోటకి పయనం అవుతూ ఉంటారు. అవుతున్న క్రమంలో వారు అనుభవించేటువంటి ఎక్స్ప్రెషన్స్ చాలా కీలకం. అది చూస్తున్న వాళ్ళకి అర్థమవుతుంది. అభావంగా, నిర్నిమేషంగా తల్లి ఏం చెప్తే కొడుకు అది ఫాలో అవుతుంది. ఆ తల్లి కొడుకుల మధ్య ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అద్భుతంగా నటింపజేశారు. టొవినో థామస్, మనకి మలయాళ హీరోల్లో ఈ మధ్య బాగా పాపులర్ అయిన వాళ్ళు కుంచోకో బాబన్, టొవినో థామస్ ఇలాంటి వాళ్ళు కదా. వాళ్ళలో ఈ టొవినో థామస్ ఒక క్యారెక్టర్ చేశాడు. ఆయన తప్పితే ఇంకెవ్వరు స్టార్లు లేరు ఇందులో. అయినా కూడా 30-40 కోట్ల దాకా కలెక్ట్ చేస్తున్నారు. సో ఇండస్ట్రీకి కావాల్సింది ఇలాంటి సినిమాలే బతికించాలంటే, థియేటర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ అనడానికి అంటే ఇలాంటి కథలని కాదు, ఇలా విజయాలు సాధించేది. ఎంత చక్కగా ఒక కథను ఎంచుకోవటం, దానికి తగిన పాత్రధారణను, తర్వాత షూటింగ్ చేయటం, రిలీజ్ చేయటం సైమల్టేనియస్గా అన్ని భాషల్లోకి. అలా ఒక ఫార్ములాని మలయాళ సినిమా ఇప్పుడు సక్సెస్ఫుల్గా ప్రయోగిస్తోంది, విజయం సాధిస్తోంది. ఇక కథలోకి వెళ్ళినప్పుడు ఆ చిన్న బాబు అంటే నాకైతే తల్లి దగ్గరుండి అబద్ధాలు ఆడించటము అనేది నచ్చల. కానీ కాంటపట్టి కండిషన్ సర్వైవల్ కోసం, అంటే తల్లి నేరం చేసి తల్లితో పాటే బిడ్డ కూడా అక్కడే ప్రసవిస్తే, అంటే బిడ్డ కూడా అక్కడే పుడితే, ఆ తల్లి కొడుకులు ఇద్దరు, ఆ కొడుక్కి ఒక 7 ఏళ్ళు అంత వయసు ఉన్నప్పుడు బయటకు వస్తే ప్రపంచం వాళ్ళని ఎలా చూస్తుంది, అలానే తన గతం ఏమిటి, ఆ గతం నుంచి పారిపోవడానికి, తిరిగి గతంలోకి ఆవిడని తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలని ఎదుర్కోవడానికి తల్లి పడే తపన అన్నమాట. సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఆ హీరోయిన్ బాగా చేసింది, బాబు అంతకన్నా బాగా చేశాడు. జీనన్ అని తర్వాత చిన్న బాబు పెరిగి పెద్ద అయిన తర్వాత చేసిన క్యారెక్టర్ ఇంకా బాగా చేశాడు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో తన తల్లి ఆచూకీ కోసం, తన కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నాడో తన పని పట్టడానికి, అతనితో అంత ధైర్యంగా మా అమ్మ ఎక్కడుంది, దానికోసం నువ్వు నన్ను ఏం చేసినా పర్వాలేదు, ఒకసారి అమ్మని చూడాలి, అమ్మ ఏం చేస్తుంది అని అడుగుతాడు. ఆ సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఈ మధ్యలో కథ చెప్తాను. తల్లి కొడుకులు బహుశా అంటే నేను పూర్తిగా డీప్గా అబ్జర్వ్ చేయలేదు ఆ ముందు బ్యాక్గ్రౌండ్ స్టోరీని. తల్లి ఇలా చెరసాల నుంచి విడుదలవుతుంది కొడుకుతో సహా. వారికి ఐడి కార్డులు ఉండవు, ఏమీ ఉండవు. ఎక్కడ పడితే అక్కడ పని చేయాల్సి వస్తుంది. పని చేసే ప్రతి చోటుని మార్చుతూ పిల్లల్ని మార్చుతూ ఉంటుందని చెప్పేసి అంటూ ఉంటారు. అట్లా ఒక చోట ఒకటి ఆమె పేరు ఇందు అని చెప్తుంది, బాబు పేరు ఇంకో పేరు చెప్తుంది. వెంటనే వారి గురించిన ఆసక్తి ప్రారంభం అవుతుంది. మిగిలిన ప్రపంచం వారి కోసం ఆసక్తిగా చూస్తారు, వెతుకుతారు గతం కోసం అనుకున్నప్పుడు వెంటనే అక్కడి నుంచి వేరే ఊరికి షిఫ్ట్ అవుతుంది. దాని తర్వాత వేరే ఊరు, దాని తర్వాత వేరే ఊరు. చూస్తున్న మనకే విసుగు పుట్టేంతగా షిఫ్ట్ అవుతూ ఉంటుంది. కథ ముందుకు సాగదండి ఏంటి అనుకుంటాం. అక్కడ ఒక ముసలావిడికి కేర్ టేకర్గా జాయిన్ అవుతుంది.
ఆ ముసలావిడ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మన పాత సినిమాల్లో, పాత నవల్లో అలాంటి క్యారెక్టర్లు కనపడుతుంది. తాను చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నుంచి కాపాడుకోవటానికి పిల్లల కోసం గన్లో 3 బుల్లెట్లు ఉంటాయి. అంటే గన్లో 3 బుల్లెట్లు, ఒకటి పిల్లల్ని భయపెట్టడానికి, 2వ బుల్లెట్ చంపటానికి, నిజంగా ఆపదొస్తే చంపడానికి, ఇంకొక బుల్లెట్ తన రక్షణ కోసం అన్నట్టు. అట్లా 3 రకాల బుల్లెట్ని పెడుతుంది అందులో. ఒక దాంట్లో బుల్లెట్ ఏముండదు, ఒక దాంట్లో బుల్లెట్ ఉంటుంది, ఒక దాంట్లో చంపే బుల్లెట్ ఉంటుంది. ఇట్లా ఆ క్రమంలో నువ్వు నీ గతం నుంచి ఇంకెంత దూరం పారిపోవాలనుకుంటున్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నీ బాబుని ఇక్కడ జాయిన్ చేసావంటే, స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర కూడా తన అడ్రస్ వేరే అడ్రస్ ఇస్తుంది, ఉన్న అడ్రస్ కాకుండా. అలానే జరుగుతున్న క్రమంలో ఆవిడ చనిపోతుంది. చనిపోయినటువంటి పెద్ద ఆవిడని పూడ్చిపెడతారు. ఆవిడే చెప్తుంది, ఒక అరటి మొక్క నామ ఖననం చేసిన చోట పెంచు, ఆ తర్వాత నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకు అని. అసలు ఓనర్లు అంటే ఆవిడ తాలూకు కొడుకు కోడలు వస్తున్నారని చెప్పినప్పుడు ఈ చనిపోయిన విషయం తెలియజేయలేదు కాబట్టి ఎలా బయటపడవాలి అనుకుంటున్న సమయంలో దానికి ముందు ఈవిడని వేశ్యాగృహంలో ఉంచినటువంటి పింపు వస్తుంది, ఆవిడని చంపుతుంది. చంపిన తర్వాత ఈ ఓనర్లు వస్తున్నారు అన్నప్పుడు మరొక బుల్లెట్ పేల్చుతుంది. అప్పుడు ఇవేమీ తెలియకుండానే దానికి ముందు ఒక సంఘటన జరుగుతుంది. స్కూలుని నుంచి వచ్చే బాబుని ఇంటి దాకా రానివ్వకుండా వ్యాన్ని ఎక్కడో ముందే ఒక చోట ఆపించి అక్కడ దాకా వెళ్ళి నడుచుకొని తీసుకొస్తూ ఉంటుంది. ఎందుకు అంటే తమ ఆచూకీ తెలియకుండా ఉంటానికి అంత జాగ్రత్త తీసుకుంటుంది తల్లి. అయితే ఏం జరుగుతుందంటే, ఈ ఒకసారి ముందే వచ్చేస్తే ఎక్కడికి వెళ్ళాడా బాబు అని చెప్పి భయపడి అతను కనపడగానే చెడమడ దిచ్చేసేసి చెప్తుంది, బాబు ఇకపై నువ్వు ఇక్కడే ఉండు, నేను వచ్చేదాకా తప్పకుండా వస్తాను అని ఒక మాట చెప్తుంది. ఆ మాట తాలూకు టర్నింగ్ పాయింట్ క్లైమాక్స్లో ఉంటుంది. అలానే నాకైతే యమలేలలో ఆలీ ఒక సీన్ ఉంటుంది. యమలేలలో 100 రూపాయలు ఎప్పుడు ఇస్తావు, 1,00,000 ఎప్పుడు ఇస్తావు అని మనవాడు వెంట పడుతుంటాడు తనికెళ్ళ భరిన వెంట. ఈయన్నే ఉండు, డిసైడ్ చేస్తావు వచ్చి అంటే వర్షం పడి వెలిసిపోయినా కూడా అక్కడే ఉండిపోతాడు ఆలీ. ఆ సీన్ గుర్తొచ్చింది నాకు. నువ్వు ఎక్కడే కదలవద్దు, ఇక్కడే ఉండు అన్నట్టు బాబుని కూడా. ఆ బాబు ఈవిడ వంట చేసి పోలీసులకు దొరికిపోతుంది. అప్పుడు బాబు ఇది తెలియక వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత సడన్గా అక్కడ సీన్ కట్ చేస్తాడు డైరెక్టర్. పెద్దవాడైన బాబు తన తల్లి కోసం వెతుకుతూ వస్తాడు. ఈ మధ్యలో డ్రామా, ఈ బాబు అండర్వేర్ మీద నిలబడి ఉంటాడు చాలాసేపు నుంచి. పోలీస్ స్టేషన్లో ఒక డ్రామా. పోలీసులు వచ్చి ఈ బాబు ఎవరు అని చెప్పేసి ఒక క్రూరుడైన పోలీస్ ఆఫీసర్ని నియమిస్తారు. వాడు ఈ పోలీస్ ఆఫీసర్ తీసుకెళ్ళి తన సిసిలి అనే ఒక గర్ల్ ఫ్రెండ్తో, అంటే పోలీస్ కానిస్టేబుల్ అయిన గర్ల్ ఫ్రెండ్తో పొలకటానికి వెళ్తే బాబు అక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికో వెళ్తాడు, తిరిగి వస్తాడు. ఈ కౌమారంలో ఉన్న అంటే 14-15 ఏళ్ళ యువకుడిగా బాబుగా. ఈ మధ్యలో కేసు, ఈ బాబు తప్పించున్నందుకు కేసు పెడతారు. ఆ కేసులో ఆ సిసిలిని దోషిగా, అంటే ఆవిడ సంరక్షణలోనే ఉండగా పారిపోయాడు కాబట్టి ఆవిడకి ఏదో అవుతుంటే, అప్పుడు ఈ క్రూరుడైన పోలీస్ ఆఫీసర్తో ఆమె సంబంధం తెంపుకొని వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోద్ది. అప్పటి నుంచి వీడు పగబడతాడు. ఈ అబ్బాయి వల్లనే కదా, తప్పిపోయిన అబ్బాయి కనబడితే వాడికి చూపిస్తాను రకం. అలాంటి తరుణంలో బాబు వెతుక్కుంటూ వస్తుంది. కాళ్ళవేళ్ళబడి నానా రకాలుగా ఆఫీసర్ని మెప్పించడం అంటే ఒప్పించి తన తల్లిని చూడటానికి వెళ్ళినప్పుడు, వెళ్ళు చివరిసారిగా చూడు నీ తల్లి ఎలా ఉందో అని క్రూరమైన మొహంతో డైలాగులతో చూపిస్తాడు. కానీ బాబు ఆవిడని చూసి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. క్లైమాక్స్లో ఏం జరిగింది అది ట్విస్ట్, అదిరిపోయే ట్విస్ట్ అన్నమాట. ఇది తల్లి కొడుకుల అనుబంధానికే గుర్తు అనుకుంటే, తల్లి ఏది చెప్తే జవదాటని కొడుకు కథ. అలానే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ఏ రేంజ్లో ఉంటుంది అనే దానికి ఒక కథ. బాలన్ బాయ్ అంటే బాలుడు. ఇది జస్టిఫికేషన్. క్లైమాక్స్ మీరు చూసి తెలుసుకోండి.